కథా శీర్షికలోకి స్వాగతం. ఈ కథ పేరు వెన్నెల్లో సన్నజాజులు. రచన మాలతీ చందర్ గారు. యువ మాసపత్రికలో 1961లో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. చైత్రమాసంలో శుక్లపక్ష ద్వాదశి. మంచం మీద పుచ్చపువ్వులాగా వెన్నెలు కురుస్తోంది. ఒకసారి ఎవరో తట్టినట్లు ఉలిక్కిపడి కళ్ళు తెరిచాడు నారాయణమూర్తి. మంచం మీద తన మీద వెన్నులోంచి చలి వచ్చినట్లుంది. గడియారం వంక చూశాడు. 2:05 అంతా నిశ్శబ్దం. చుట్టూ నిశ్శబ్దం. బయట వెన్నెల, గదిలో వెన్నెల, తన మీద వెన్నెల. అంతవరకు ఒక్కతో తడిసిన అతను ఒక్కసారి నిలువెల్లా వణికాడు. గబాలన లేచి కిటికీ రెక్కలు మూశాడు. గోడ మీద టేబుల్ మీద వంగిన వెన్నెల. వెంటిలేటర్లోంచి వెన్నెల కిరణాలు పడుతున్నాయి. నిద్రమత్తు వదిలిపోయింది. ఇక నిద్ర రాదు. ఈ వెన్నెల నుంచి తను పారిపోలేడు. తనని వెన్నంటి ఆలోచింపజేస్తోంది వెన్నెల. నిద్ర పట్టని బుర్రని పట్టుకోలేడు తను. బుర్ర వేగంగా పరిగెడుతోంది. తను వద్దన్న మార్గాల. ఒక్కసారి ఇటు నుంచి అటు దొర్లాడు. పుస్తకం తెరిస్తే లాభం లేదు. చదివిన పంక్తినే 10 సార్లు చదువుతాడు. ఏం చదివాడో బుర్రకెక్కదు. అర్ధరాత్రి, అందులోనూ వెన్నెల రోజుల్లో మెళుకు వస్తే తన గది ఇంతే. తనకి వెన్నెలంటే భయం, వెన్నెలంటే అసహ్యం, కొబ్బరాకుల నీడలంటే కోపం, సినిమాలంటే అసహ్యం, సన్నజాజులంటే అసహ్యం, తన మీద తనకే అసహ్యం. భగవాన్, ఈ ఆలోచనల నుంచి నాకు విముక్తి లేదా? ఎన్ని వేల సార్లు ఆలోచించాను, ఎన్ని రాత్రులు ఇలా నిద్ర లేకుండా గడిపాను. తన జీవితం ఆఖరి దాకా ఈ ఆలోచనలు పీడిస్తూనే ఉంటాయి. ఈ జ్ఞాపకాలకి మందు లేదా? భగవాన్, ఈ జ్ఞాపకాల నుంచి నన్ను ఒడ్డున పడాయి. ఒక్కసారి ఒత్తిగిల్లాడు. ఎదురుగా తెల్లని గోడ మీద విరిగినట్లు పడిన నీడ. తన జీవితం ఆ నీడలాగే వంగి విరిగిపోయింది. మరి సాఫీ అవదు. కాకులన్నీ ఒక్కసారి కావున అరిచాయి. మళ్ళీ నిశ్శబ్దం. ఈ వెన్నెల చూసి తెల్లవారిందని మోసపోయి కావున అరుస్తున్నాయి. ఇప్పటికీ ఎన్నిసార్లు విన్నాడు ఆ కాకుల అరుపుని. తనకి వెన్నెల్లో నిద్ర రాదు. వెన్నెలంటే భయం. చీకటి రాత్రులు మెలకువ రాకుండా నిద్ర పట్టిపోతుంది. కానీ ఈ వెన్నెల రాత్రుళ్ళు తనకి కన్ను మూతపడదు. తలగడ కిందనున్న అగ్గిపెట్టె తీసి సిగరెట్ ముట్టించాడు. ఎక్కడో నిద్దట్లో పసిపిల్ల ఏడుపు కెవ్వున వినిపించింది. మళ్ళీ అంతా నిశ్శబ్దం. ఎన్నాళ్ళైంది తను హాయిగా నిర్మలంగా నిద్రపోయి? 15 ఏళ్ల బట్టి ఈ బరువుని తను మోస్తున్నాడు. ఎన్నిసార్లు చూసినా సినిమాలాగా ఆనాటి సంఘటన కళ్ళ ముందు మెదులుతోంది. ఆ సంఘటన, ఆలోచనలు తన మెదడులోకి రాకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా నిష్ఫలం అయిపోతోంది. వెన్నెల, కొబ్బరాకుల నీడలు, జాజులు, కనకాంబ్రపు వాయిలు ఓణి, నల్ల పూల జాకెట్టు. సినిమా మళ్ళీ మొదలవుతోంది. అసలు ఈ సినిమాకి నాంది తన తండ్రి మరణం. తన తండ్రి బ్రతికుంటే తానే నాడు ఈ వెన్నెలకి భయపడేవాడే కాదు. నాన్న పోయారు. అన్నీ అనుకోని విచిత్రమైన సంఘటనలు జరిగిపోయాయి. తనకి మనశ్శాంతి కరువైంది. తను MA మొదటి సంవత్సరంలో ఉండగా నాన్న పోయారు. క్రిస్మస్ సెలవులు అయిపోయాక పోయారు. ఆ 2 నెలలు మా అమ్మ, అక్క శోక సముద్రంలో మునిగిపోయారు. వేసంగి సెలవులకి తను బెనారస్ నుంచి రాగానే అక్క పిల్లల్ని తీసుకుని భర్తింటికి వెళ్ళిపోయింది. ఇంటి పోర్షన్స్ పూర్తిగా అద్దెకిచ్చేసి ఒకవైపు వాటా మటుకు తమ కింద ఉంచుకున్నారు. ఇల్లంతా బావురమంటూ ఉండేది. అమ్మ వంక తలెత్తి చూడలేకపోయేవాడు. ఆ కళ్ళలో ధైర్యం, దుఃఖం. అసలు అమ్మ రూపే మారిపోయింది. అమ్మని చూస్తే తనకేదో భయం, దుఃఖం కలిగేది. తన చదువు ఆ సంవత్సరానికి ఆపు చేస్తాను అన్నాడు. అమ్మ ఒప్పుకోలేదు. పోనీ అమ్మని తనతో పాటు బెనారస్ రమ్మన్నాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. సొంత ఊరు, ఇల్లు, వాకిలి వదిలి రానంది. ఊళ్ళో మామయ్య వాళ్ళు ఉన్నారు. ఎల్లాగో ఆ ఏడాది గడిపేస్తానంది.
అమ్మని ఒంటిగా వదిలి వెళ్ళడం తనకి ఇష్టం లేదు. ఇంట్లో సాయంగా ఎవరినైనా ఉంచితే ఎవరుంటారు? మామయ్య పిల్లలు తల్లిని వదిలి ఉండరు. తమ కోసం ఎవరొస్తారు? ఆ వేళ రాత్రి అన్నం తింటుంటే అమ్మ చెప్పింది, తను 3 గదుల్లో ఒక గది ఆ తల్లి కూతుళ్ళకి ఇస్తున్నామని. తల్లి పిల్ల నాకు సాయంగా ఉంటారు. పాపం పేదవాళ్ళు, వాళ్ళు అద్దెచ్చుకోలేరు. నాకు మనిషి సాయం కావాలి. ఆ పిల్ల స్కూల్లో చదువుకుంటోంది. నాకు ఈ పని ఆ పని చేసి పెడుతూ ఉంటారని. తనకి ఈ ఏర్పాట్లు ఒక విధంగానే బాగానే ఉంది. పైకి ఎంత గంభీరంగా ఉన్నా అమ్మ లోపల ఒక్కరితే. ఆ ఇంట్లో వండుకొని తినాలి అంటే బెంగగా ఉంది. ఏదో వెల్తిగా ఉంది. తనకి మేడ మీద గది విడిగా ఎల్లానూ ఉంది. కింద తను అసలు ఉండనే ఉండడు. భోజనాలు స్నానాలకి తప్ప. తమకి లొంగుబాటుగా ఉండే కుటుంబం దొరకడం ఒక విధంగా బాగానే ఉంది. వాళ్ళు ఏనాడు వచ్చి ప్రవేశించింది తనకి తెలియనే తెలియదు. ఇంట్లో తెల్ల పంచలే చూడ్డానికి అలవాటు పడ్డ తనకి 1-2 సార్లు పూల ఓణీలు రంగు చెంగులు కనపడ్డాయి. అమ్మ చెప్పిన వాళ్ళు కాబోలు అని అనుకున్నాడు. వాళ్ళొచ్చి నెల్లాళ్ళైంది. తనకి ఆడపిల్లల మీద అంత శ్రద్ధ లేదు. మొదటి నుంచి తోటి స్టూడెంట్సు, కొందరు రూమ్మేట్సు ఆడపిల్లల గురించి విచిత్రమైన కథలు చెప్తూ ఉంటారు. భయంతో సిగ్గుతో వినేవాడు. లోపల కుతూహలంగా ఉన్నా వాళ్ళకి మళ్ళీ తెగించి వినాలంటే బిడియంగా ఉండేది. తనకి మొదటి నుంచి ఆడపిల్లలతో అంత చనువు లేదు. జ్ఞానం తెలిసేసరికి అక్క అత్తారింటికి వెళ్ళిపోయింది. తన ఇల్లు పరిసరాలు వీటిల్లో అసభ్యకరమైన మాటలకి తావుండేది కాదు. గుడ్డి దోమ కాబోలు పదే పదే సంగీతం పాడుతోంది. ఎన్నిసార్లు తోలినా పోవడం లేదు. కుడి చెవి ఆ దోమను సూదంటూ రాయిలాగా ఆకర్షిస్తోంది కాబోలు. పదే పదే సంగీత సాధన చేస్తోంది. మంచం మించి లేచాడు. కిర్రుమంది మంచం. ఇక పడుకోబుద్ధి పుట్టలేదు. పడకుర్చీయే తనకి శరణ్యం. స్విచ్ వేసి చదువుకుంటూ ఉంటే ఈ ఆలోచన కథ పూర్తి అవ్వాలి. మళ్ళీ పూర్తిగా తిరగతోడాలి. తెల్లారిపోతోంది. ఎర్రగా ఉన్న తన కళ్ళని చూసి రాత్రి నిద్రపట్టలేదా అంటుంది భార్య. అదేదో అలవాటు ప్రశ్నలా. లేదు అంటాడు తాను ఎప్పటిలాగానే. పోనీ నిద్ర మాత్రలు వేసుకోరాదుటండి, అట్లా ఆరోగ్యం చెడగొట్టుకునే కంటే అంటుంది. తను నిద్రకి మందు వాడడు. తన పాపానికి ఈ మాత్ర ప్రాయశ్చిత్తం కావాలి. బ్రతికినన్నాళ్ళు వెన్నెల రాత్రుళ్ళు ఆ ఆలోచనలతో గడపాల్సిందే. భగవాన్, ఇంకెన్ని రాత్రుళ్ళు, ఇంకెన్ని రోజులు? మరో సిగరెట్ వెలిగించాడు. ఆడవాళ్ళు పరిసరాల్లో చాలా సహజంగా కలిసిపోగలరు. పరాయింట్లో కూడా సొంత ఇల్లులాగా సర్దుకుపోగలరు. మొదట్లో లీలగా మాత్రం కనపడ్డ ఆ ఓణీచెంగు క్రమక్రమంగా తన ఎదురుపడజొచ్చింది. అమ్మ పూజలో ఉంటే స్నానానికి నీళ్లు తోడడం, మధ్యాహ్నం వేళ అమ్మ నిద్రపోతుంటే వీధి తలుపు గడియ తీయడం, తను కిందకి రాకపోతే కాఫీ మేడ మీదకి తీసుకురావడం క్రమంగా తన ఇంట్లో చిరపరిచితురాల్లాగా మసులుతూ ఉండేది. అనవసరమైన సిగ్గు కానీ లేనిపోని కులుకులు కానీ చూపేది కాదు. మామూలుగా ఇంట్లో పిల్లలాగా తిరుగుతూ ఉండేది. తనకు మొదట్లో మొహమాటంగా ఉన్న క్రమంగా శాంత కాఫీ తీసుకురా, శాంత ఆ పుస్తకం ఎక్కడ పెట్టావు, ఇట్లా ఆ పిల్లకి పని చెప్పడం అలవాటైపోయింది. శాంత అనవసరంగా తనతో మాట్లాడేదే కాదు, పని ఉంటే తప్ప. ఇంట్లో అమ్మకి సాయం చేస్తూ ఉండేది. తన పనులు చేసి పెడుతూ ఉండేది. శాంత తల్లికి ఒక్కతే సంతానం. తండ్రి నీళ్ల కావెళ్ళు మోసేవాడు. పునిస్త్రీతనంతో తల్లి ముత్తైదువులకి మూసిమాయనాలకి వెళ్తూ ఉండేదిట. అన్నానికి కరువు లేకపోయినా ఒక విధమైన బీదరికంలోనే గడిచింది వారి జీవితం. తండ్రి పోయాడు. ఈవిడ కొన్నాళ్ళు వంటలు చేసి కొన్నాళ్ళు నీళ్లు మోసి కాలం గడుపుకుంటూ ఉంది. కూతురు ఎదిగింది. 4 సహాయంతో ఆడపిల్లల స్కూల్లో చేర్చింది పిల్లని. 4th ఫామ్ చదువుతున్న శాంతకి వరుడు దొరకడం అన్నది ఎలాగూ అసంభవం. అందుకని టీచర్ చేద్దామని ఆశపడుతోంది తల్లి. తమ ఇంటికి మడినీళ్లు తెచ్చిపోయడంతో పరిచయమైంది ఈ కుటుంబం. తన తండ్రికి జబ్బుగా ఉన్నప్పుడు అడపాదడపా వంట చేసి పై పనులు వగైరా చూసి పెట్టేదట శాంత తల్లి. పెద్ద నోరు లేక ఒదిగి ఉండే స్వభావం కలది కావడంతో క్రమంగా పప్పులని, వడియాలని, అప్పడాలని ఇట్లా పై పనులన్నీ చేసి తన తల్లి అభిమానాన్ని సంపాదించుకుంది. అందుకనే
ఈ తల్లి కూతుళ్ళకి తమ ఇంట్లో చోటు దొరికింది. బజారు పని, ఇంటి పని ఈ తల్లి కూతుళ్ళు చూసుకొని పోతుండేవారు. తల్లి ఏమిచ్చేదో వారేం తీసుకునేవారో తెలియదు. ఆ నెల్లాళ్లలో తల్లి కాస్త తేరుకున్నట్లు అనిపించింది. తనకు మనసు తేలిక పడింది. శాంత తల్లి ఎప్పుడూ తన ఎదురుపడి మాట్లాడేది కాదు. ఒకరోజు తను భోంచేస్తున్నాడు. అమ్మ వడ్డిస్తోంది. శాంత ఈ మధ్య పళ్ళెం ఎత్తడం డ్యూటీ కొత్తగా పుచ్చుకుంది. అందుకని గుమ్మానికి అవతల నుంచుంది. శాంత ఇంగ్లీష్లో వెనకబడ్డదిట. ఈ 4 రోజులు కాస్త దాని సంగతి కనుక్కోరా అబ్బాయి అంది అమ్మ. నాకు హై స్కూల్ వాళ్ళకి చెప్పే ఇంగ్లీష్ రాదమ్మా అన్నాడు. అలా అనకండి బాబు, మార్కులు తక్కువ వస్తే ఆ స్కాలర్షిప్ ఇవ్వమంటున్నారు. మీరు కాస్త దయతల్చాలి అంది తలుపుకి అవతల వైపు నుంచి. ఆవిడ శాంత తల్లి కాబోలనుకున్నాడు. ఆ తర్వాత తనకు వీలైనప్పుడు శాంతకి ఇంగ్లీష్ పాఠాలు చెప్పేవాడు. 2-3 సార్లు ఆ పిల్లని మొద్దుబుర్ర అని విసుక్కున్నాడు కూడా. శాంత కిక్కురు అనేది కాదు. తనే మళ్ళీ తిప్పుకునేవాడు. చాలా భయభక్తులతో ఉండేది. తను కూడా ముభావంగా ఉండేవాడు. కథల్లోనూ సినిమాల్లోనూ చెప్పే భావాలేమీ తనకి కలిగేవి కావు. అసలు ఆ అమ్మాయి వంక తను పరిశీలనగా కూడా చూడలేదు ఎప్పుడూనూ. బెనారస్లో చదువుకుంటూ ఉండడం వల్ల తన చిన్ననాటి స్నేహితులతో చెప్పలేని దూరం ఏర్పడింది. ఊరి నుంచి రాగానే పలకరించినా తను చిన్నప్పటి ఫ్రెండ్స్లో ఏ ఒక్కరిద్దరితోనో తప్ప కలిసి మెలిసి తిరగలేకపోయేవాడు. సాయంత్రం అయ్యేసరికి ఏ పార్కుకో లేక పబ్లిక్ లైబ్రరీకో హిందీ సినిమాకో వెళ్తుండేవాడు. ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు తను 7 అయ్యేసరికి ఇంటికి వచ్చేసేవాడు రాత్రిళ్ళు. సినిమాకు వెళ్దామని అనిపించినా తల్లి ఒంటరిగా ఉంటుంది అనే భావన తన కోరికకు కళ్ళెం వేసేది. శాంత వాళ్ళు వచ్చాక తనకు ఒక విధంగా స్వేచ్ఛ లభించిందనే చెప్పాలి. తను ఆలస్యంగా వచ్చినా అమ్మ పూర్వం మాదిరిగా కళ్ళలో ఒత్తులు వేసుకుని కూర్చునేది కాదు. ఒక్కొక్కప్పుడు తను వచ్చేసరికి అమ్మ నిద్రపోతూ ఉండేది. వీధి తలుపులు తెరిచేది శాంతే. అన్నం వడ్డించి పళ్ళెం కడిగేది. అన్నం పెడుతున్నప్పుడు మితంగానే మాట్లాడేది. సినిమాకి వెళ్ళి వస్తే మటుకు కథ అడిగి వినేది. తను మధ్య మధ్య తప్పులు చెప్తే నవ్వేది. రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి. బెనారస్ ప్రయాణానికి కావలసిన బట్టలు వగైరా కుట్టించుకున్నాడు. మెల్లిగా ప్రయాణం సరంజామా సర్దుకుంటున్నాడు తను. ఆ రోజుల్లో తనెంత హాయిగా ఉండేవాడు. మనసు నిర్మలంగా సుఖంగా ఉండేది. ఏవో కలలు, ఉద్యోగం, దూరదేశాలు, ఏవో అల్లిబిల్లిగా కలలు కంటూ ఉండేవాడు భవిష్యత్తు గురించి. ఆ రోజు మధ్యాహ్నం పకోడీలు చేసింది శాంత. తనకి బాగా జ్ఞాపకం. అమ్మ ఉల్లిపాయలు తిందు. తనకిష్టమని శాంత చేత చేయించింది ప్రత్యేకంగా. అమ్మని తలుచుకుంటే ఎందుకో కళ్ళు చెమరుస్తాయి తనకి. గంభీరంగా ఉదాత్తంగా తన ముందు సాక్షాత్కరిస్తుంది తల్లి రూపం. పోతన సినిమా వచ్చింది. మీరు చెప్పండి అమ్మగారితో, నేను వెంట పెట్టుకెళ్ళి జాగ్రత్తగా తీసుకొస్తాను. చాలా బాగుందిట. మీరు బలవంత పెడితే అమ్మగారు బయలుదేరతారు అంది శాంత తల్లి తన వెనక నుంచి. అమ్మ రానని సాకు చెప్తోంది. చీకటి పడితే గాని మొదటాట వేయరు. చీకట్లో ఎవ్వరికీ తెలియదు. బండి మీద వెళ్దామంటోంది శాంత తల్లి. ఎట్లా అయితేనేం తన ప్రోత్సాహంతో అమ్మని సినిమాకి బయలుదేర తీసింది శాంత తల్లి. పెద్దవాళ్ళిద్దరు సినిమాకి వెళ్ళేట్టు శాంత ఇంట్లో ఉండి భోజనం వగైరా చూసేందుకు ఒప్పందమైంది. శాంత సినిమాకి వెళ్తానని అనలేదు. తల్లి రమ్మని అనలేదు. 15-16 ఏళ్ల వయసు గల ఆ పిల్ల కోరికలని ఇంత సహజంగా చంపుకోవడం తనకి చాలాసార్లు ఆశ్చర్యం కలిగించింది. మాటల్లో పైకి చెప్పకపోయినా తను ఒదిగి ఉండడం, మాటి మాటికి నిశ్శబ్దంగా క్రియలో చూపించేది శాంత. అమ్మ వాళ్ళు సినిమాకి వెళ్ళారు. శాంత ఒక్కతే ఉంటుందని తను త్వరగా లైబ్రరీ నుంచి ఇంటికొచ్చేశాడు. రాత్రి 8 అయింది. అన్నం తినేసి డాబా పక్కన కుర్చీలో కూర్చున్నాడు తను. పక్కనే దీపం పెట్టుకొని చాపపరుచుకొని కూర్చొని చదువుకుంటోంది శాంత. పేసంగి సెలవులాయను. క్లాసు పుస్తకాలు కాక ఏదో నవలగాబాలు చదువుతోంది. కొబ్బరాకుల నీడలు చారలుగా పడుతున్నాయి డాబా గోడ మీద. వంచిన తల నల్లగా మెరుస్తోంది వెన్నట్లో. జాజులు, కనకాంబరాలు వెన్నట్లో లీలగా కనిపిస్తున్నాయి. కిరసనాయిల దీపపు కాంతి వెన్నెల్లో వెలా పోతోంది. ఏం పుస్తకం అన్నాడు తను యథాలాపంగా. పేరు చెప్పింది శాంత. తనకి ఆ అమ్మాయిని పలకరించి మాట్లాడించాలని
ఏదో ఆ అమ్మాయితో మాట్లాడాలనే కుతూహలంగా ఉంది. అవసరం ఉన్నంత వరకే మాట్లాడే తను అట్లా ఎందుకు మాటల్లోకి దిగాడో ఈనాటిదాకా బోధపడదు. పుస్తకాలు, క్లాస్ పిల్లలు, స్కూలు ఇట్లా ఏవో తను అడుగుతున్నాడు. శాంత మామూలుగా జవాబు చెప్తోంది. వెన్నెల్లో ఆ అమ్మాయి ముఖం, కళ్ళు తనకు కొత్తగా వింతగా కనిపించాయి. తను శాంతని తొలిసారి చూస్తున్నాడా అన్నట్లు అనిపించింది. ఆ అమ్మాయి ఆగకుండా మాట్లాడాలని, తలలో ఆ జాజులని ఒక్కసారి ముట్టుకోవాలని అనిపించింది. తను నిశ్శబ్దంగా తేరిపారా చూడ్డం గమనించి శాంత గబుక్కున తల వంచుకుంది. ఆమె బుగ్గలు ఎప్పుడూ లేనిది సిగ్గుతో మెరిసిపోతున్నాయి. శాంత తన ముందు సిగ్గుపడ్డం అది తొలిసారి, ఆఖరిసారి. మొదటి నుంచి తనంటే భయభక్తులే కానీ అనవసరమైన బిడియం లేదు శాంతకి. కుర్చీలోంచి లేచి ఆ అమ్మాయి పక్కన కూర్చోవాలని, ఆ కనకాంబరాల చెంగుని తన వేలు చుట్టి తిప్పుకోవాలని ఏదో ఏదో చెప్పలేని భావాలు కలుగుతున్నాయి. అంత వెన్నెల్లో తనకొక్కసారి చెమట పట్టింది. కుర్చీ రుగ్గా ఉదుకుష్టంగా ఉంది. కుర్చీలోంచి లేచి పెట్టగోడ నానుకొని నించున్నాడు. శాంత తలపైకెత్తలేదు. గాలి స్తంభించినట్టు ఊపిరి బిగబట్టు కూర్చుంది. ఆమె చదవడం లేదని తనకు తెలుసు. ఆ అమ్మాయి పక్కకి వెళ్ళి కూర్చోవాలని, ఆ భుజం మీద చేయి వేసి నిమరాలని తనకి విపరీతంగా కోరిక పుడుతోంది. ఈ భావాలు తనకెందుకు కలుగుతున్నాయి? వీటికి అర్థమేంటి? వీటిని గురించి ఆలోచించే వయసు, జ్ఞానం రెండూ లేవు తనకు. ఏది? పుస్తకం చూడని అంటూ పక్కన కూర్చున్నాడు. శాంత మెదలకుండా పుస్తకం ఇచ్చి ఊపిరి బిగబట్టి కూర్చుంది. పుస్తకం వదిలేసి వీపు మీద గబాలన చెయ్యేసి ఒక్కసారి నిమిరాడు. శాంత అన్నాడు. ఆ పిలుపు ఎంతో మధురంగా, మార్దవంగా తన చెవుల మీద పడింది. ఒక్కసారి నిలవెల్లా వణికింది శాంత. ఎట్లా వచ్చిందో తన ఒళ్ళోకి ఆమె తల వచ్చి పడింది. అది దుఃఖమో, సంతోషమో, ఆనందమో, భయమో తనకి ఈనాటికి తెలియదు. వణుకుతున్న శాంతని రెండు చేతులతో గట్టిగా గుండెలకి అదుముకున్నాడు అతను. వెన్నెల చారలు చారలుగా శాంత మీద పడుతోంది. జాజులు మత్తుగా మధురంగా గుబాళిస్తున్నాయి. హాస్టల్లోని తన ఫ్రెండ్స్ సగం సగం చెప్పే విషయాలు, పూర్తిగా బోధపడని ఏవేవో రహస్యాలు ఆ వెన్నెల, ప్రకృతి, వయసు తనకి ఆర్దోక్తిగా తెలిసాయి. శాంత మాట్లాడలేదు, పెనుగులాడలేదు, మౌనంగా వణుకుతోంది. వీధి తలుపులు కొట్టుకోవడంతో తను ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు. కలలో మాదిరిగా చాప మీద పడుకున్నాడు అతను. గబాలన లేచింది. కిందకెళ్ళాడు తలుపు తీయడానికి. అమ్మ వాళ్ళు కాళ్ళు కడుక్కొని పైకి వచ్చేసరికి టైం పట్టొచ్చునని తను ముందు పైకి వచ్చాడు. తను వచ్చేసరికి శాంత నెమ్మదిగా చాప చూడుతోంది. తల వంచుకొని పడకుర్చి మడిచి గోడ కానించింది. ఆమె దగ్గరికి వెళ్ళి భుజాల మీద చేతులేసి గుండెలకి ఆ తలని హత్తుకోవాలని వెర్రి కోరిక కలిగింది. శాంతకి ఏదో చెప్దామని, ఆమెకి ధైర్యం చెప్దామని ఏదో అనిపించింది. కింద తలుపు శబ్దం వినబడడంతో తను పిరిగివాడైపోయాడు. అమ్మ వాళ్ళు పైకొస్తున్నారు. గబాలన తన గదిలోకి వెళ్ళిపోయాడు. అమ్మ వాళ్ళు పైకొచ్చారు. పక్కలు పరిచిన మంచాల మీద కూర్చుని నాగయ్య గురించి, పోతన భక్తి గురించి కబుర్లు ఆడుకుంటున్నారు. శాంత గొంతు వినిపిస్తుందేమోనని తను చెవులు నిక్కబడుచుకొని కూర్చున్నాడు. ఒక్క మాట కూడా వినపడలేదు. ఆ రాత్రి తనకు నిద్ర పట్టలేదు. ఏదో మత్తుగా ఉంది. మనసు ఊరికే దూదిపింజలాగా ఎగిరిపోతోంది. తను చేసింది తప్పని, తను శాంతకి అన్యాయం చేశానని మనసులో ఏదో మూల కించగా ఉంది. కానీ ఆ భావాన్ని తొక్కిపెట్టేశాడు. అసలు శాంత గురించి ఆలోచించకుండా ఉండాలని ప్రయత్నించాడు. కానీ వణుకుతున్న ఆ ఒళ్ళు తను మర్చిపోలేకుండా ఉన్నాడు. తన నుంచి దూరంగా ఎందుకు పోలేదు? ఎందుకు అరవలేదు? భయమా? ఇష్టమా? తెల్లవారి నిద్ర లేచేసరికి రాత్రి జరిగింది కల్లా అనిపించింది. మొహం కడుక్కున్న తనకి అమ్మ కాఫీ తెచ్చిచ్చింది. శాంత ఏది అని అడుగుదామని నోటిదాకా వచ్చింది. కానీ తల్లి కళ్ళలోకి చూసి అడిగే ధైర్యం లేకపోయింది. పేపర్ చూసుకుంటున్న తనకి శాంత తల పిడపతో కనిపిస్తే తలంటుకుంది కాబోలు అనుకున్నాడు. 2-3 సార్లు సూటిగా ఆమెను చూడబోయాడు. కానీ శాంత తన దృష్టిని తప్పించుకొని దూరంగా వెళ్ళిపోతోంది. ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడే ధైర్యం తనకి లేదు. ఏమని మాట్లాడాలి? ఏం చెప్పాలి?
ఆ తర్వాత 2 రోజులు ప్రయాణపు హడావిడి, సామాను అది సర్దుకోవడం. ఆ 2 రోజులు అమ్మ తనని నీడలాగా వెంట పెట్టుకుని ఉండేది. శాంతతో మాట్లాడే అవకాశం లేకపోయింది. స్టేషన్కి వెళ్లే ముందు బండెక్కుతున్నప్పుడు మటుకు తన వంక తేరి పారా చూసింది. ఆ కళ్ళల్లో కన్నీరు తిరిగిందా? తనకి జ్ఞాపకం లేదు. కానీ ఆ చూపులు ఏవో సందేశాలను మోగగా నివేదిస్తున్నట్టు అనిపించింది. ఆ తల మీద చెయ్యేసి, నీకు అన్యాయం చేయను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్దామని అనిపించింది. ఆ అమ్మాయిని ఓదార్చాలని, ధైర్యం చెప్పాలని ఆలోచించింది. ఎట్లా? తనకి మాటలు రావు. చీకట్లని చీలుస్తున్న రైల్లో తనకి శాంత గురించి ఎన్నో ఆలోచనలు వచ్చాయి. అమ్మకి ఈ విషయం చెప్పేయాలని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని రాసేయాలని అనుకున్నాడు. ఎన్నో నిశ్చయాలు చేసుకున్నాడు. కానీ వెళ్ళగానే అమ్మకి పెళ్లి విషయం శాంతకి ధైర్యం చెప్తూనే ఉత్తరాలు రాసేయాలి అని అనుకున్నాడు. కాలేజీ తెరిచారు. హాస్టల్ స్టూడెంట్సు, క్లాసులు, వీటితో ఆ భారమగు ఆవేదన దృక్కులు కొంచెం కొంచెం దూరం కాజొచ్చాయి. ఏకాంతంలో ఉన్నప్పుడు, గంగ ఒడ్డుకి వెళ్ళినప్పుడు పల్చని సాయంత్రం వేళ శాంత తీయగా ఏదో సుందర స్వప్నంలాగా జ్ఞాపకం వచ్చేది. తను రాయలేని జాబులు నెలవేసి ప్రశ్నిస్తూ ఉండేవి. అంతరాత్మ అన్యాయం చేస్తున్నావు సుమా అని హెచ్చరించేది. కానీ ఇవేమీ తనను గట్టిగా బాధించేవి కాదు. ఇంటి దగ్గర నుంచి వారానికి 2 సార్లు జాబులు వచ్చేవి. శాంత జాబ్ అంతా రాస్తే అమ్మ కింద సంతకం పెట్టేది. ఆ ఉత్తరాలు చదువుతూ అమ్మని మర్చిపోయేవాడు. కొబ్బరాకుల నీడలో శాంత జ్ఞాపకం వచ్చేది. అవేవో తన కోసం శాంత ప్రత్యేకంగా రాసిన ప్రేమరేఖల్లాగా ఫీలయ్యేవాడు. ఒక్కో జాబుని 4-5 సార్లు చదువుకునేవాడు. మర్చిపోబోతున్న ఆ జ్ఞాపకాన్ని ఒక్కొక్క జాబు తిరిగి ప్రజ్వలింపచేసేది. ఈసారి సెలవులకి తన ఇంటికి రానని, స్నేహితులతో ఉత్తరాది తిరిగి వస్తానని తల్లికి రాశాడు. తల్లి అయిష్టంతోనే ఒప్పుకుంది. తను సెలవులకి ఇంటికి వెళ్ళలేదు. మనసు మొదట్లోలాగా అంత బాధపడడం లేదు. తను ఊళ్ళన్నీ తిరిగి కాలేజీకి వచ్చేసరికి అమ్మ రాసిన ఉత్తరం వచ్చింది. తను ఉలిక్కిపడ్డాడు ఆ దస్తూరి చూసి. శాంతం వచ్చినప్పటి నుంచి అమ్మ ఉత్తరాలు రాయడం మానుకుంది. ఈసారి ఆమె స్వయంగా ఎందుకు రాసిందో అనే మనసు పరిపరి విధాలుగా పోయింది. శాంత వాళ్ళని గురించి ఉత్తరాల్లో అడిగే ధైర్యం తనకి లేదు. ప్రతిసారి వాళ్ళని గురించి అడుగుదామని అనుకోవడం ఏదో సంకోచంతో ఆగిపోవడం జరిగేది. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చాలా శ్రద్ధగా, పట్టుదలగా చదువుతున్నాడు. మధ్య మధ్య శాంత జ్ఞాపకానికి వస్తూ ఉండేది. ఎన్నోసార్లు అణుచుకుందాం అనుకున్నా తను చేసిన పొరపాటు పని పైకి సెగలుగా వస్తూనే ఉండేది. ఎన్నోసార్లు శాంతకు ఉత్తరం రాసి పోస్ట్ చేసే ధైర్యం లేక చింపేశాడు. శాంత దస్తూరితో ఉత్తరాలు పూర్తిగా ఆగిపోయినాయి. డిసెంబర్ సెలవులకి ఇంటికి వెళ్తూ ఉంటే గుండె ఎందుకో ఆదుర్దాతో కొట్టుకుంది. ఈ సెలవుల్లో అమ్మకి తన నిశ్చయాన్ని చెప్పేసి శాంతతో పెళ్లి కొప్పించాలని గట్టిగా అనుకున్నాడు. ఒకసారి వెన్నెల్లోని శాంత బండెక్కుతుంటే ఏదో అర్థించే ఆ కళ్ళు జ్ఞాపకానికి వచ్చాయి. ఇంటికొచ్చాడు. శాంత వాళ్ళ గదిలో ఓ ముసలమ్మ కొడుకు ఉన్నారు. తన మనసు ఎందుకో అదిరిపోయింది. వాళ్ళు ఏమయ్యారు? ఎక్కడికి వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? ఎన్నో ప్రశ్నలు. ఎవరిని అడగాలి? ఎట్లా అడగాలి? అమ్మా, శాంత వాళ్ళు ఏరి అన్నాడు అన్నం తింటూ. అమ్మ సంభాషణ తప్పించ చూసింది. కానీ తను మళ్ళీ రెట్టించి అడిగాడు. పాపం ఆ తల్లి రోజులు బాగాలేవు. దాన్నెవరో అన్యాయం చేశారు అంది జాలిగా. తనకేదో పీడకల కంటున్నట్టుగా అనిపించింది. విస్తట్లో చెయ్యి కదల్లేదు. నోట్లోని ముద్ద ముందుకొస్తోంది. గొంతులో పెద్ద రాయి ఉన్నట్టు అనిపించింది. అసలేం జరిగిందమ్మా అన్నాడు తను తలెత్తకుండానే. ఆ పిల్లదాన్నెవరో అన్యాయం చేశారా పాపం, అమాయకురాల్ని గోతిలో తోశారు. లేడీ డాక్టర్ చెప్పేదాకా నేను నమ్మలేదు అంది తల్లి. తల గిర్రున తిరిగినట్టయింది. నువ్వే 1000 కంఠాలు ప్రతిధ్వనిస్తున్నాయి చెవులో. తల ఎత్తి తల్లి మొహంలోకి చూడలేకపోయాడు తను. ఇప్పుడు ఎక్కడున్నారమ్మా వాళ్ళు అని అడిగాడు తను. తన కంఠం తనకే వణుకుతూ కొత్తగా అనిపించింది. ఎక్కడో అక్కడ. ఎక్కడైతేనే ఆ తల్లి కడుపులో చిచ్చు పెట్టింది. అసలు అది అలాంటి పిల్ల అనుకోలేదు నేను అన్నది తల్లి. అవును, తనని కూడా మంచివాడనే అనుకుంటోంది తల్లి. తను ఎంత కిరాతకుడో, అసలు నేరస్తుడెవరో తన తల్లికి తెలియదు. తెలిస్తే తన మొహం చూస్తుందా? కళ్ళంట నీళ్లు తిరుగుతోంది.
గబాలన కంచం దగ్గర నుంచి లేచిపోయాడు తను. తల్లి తన వంక సాలోచనగా ఆశ్చర్యంగా చూస్తోంది. చాలాసార్లు శాంత వాళ్ళ గురించి వివరాలు అడగాలని ప్రయత్నించాడు. ప్రతిసారి ఆ ప్రసక్తి ఎత్తితే సరి గొంతు పూడుకుపోయేది. ఆ సెలవులు 15 రోజులు తల్లి వంక సూటిగా చూడలేకపోయేవాడు. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. తను చేసిన పని పదే పదే తనని బాధించేది. డాబాలో ఆ రాత్రి చేప పరిచిన చోటు చూస్తుంటే కాళ్ళు వణికిపోయేవి. ప్రశాంతంగా హాయిగా కనిపించే తన డాబా గది ఆ 2 అగ్నిపర్వతాల్లాగా తనని మార్చి మసి చేస్తున్నాయి. ఊరి నుంచి వచ్చిన 4వ రోజున కాబోలు మామయ్య కొడుకు నోటి ద్వారా విన్నాడు. కూతురికి 3వ నెల అని డాక్టర్ చెప్పేసరికి తల్లి ఒళ్ళెరగని కోపంతో తిట్టి కొట్టిందని రాత్రి 10 దాకా ఏడుస్తూ శోష వచ్చి పడిపోయిన శాంత అర్ధరాత్రి లేచి నెమ్మదిగా బావిలోకి దూకిందట. తెల్లారుగట్ట కూతురు పక్క మీద లేకపోవడం చూసి తల్లి కంగారుతో ఏడ్చి మొత్తుకుని నలుగురిని పిలిచేసరికి నూతిలో తేలుతోందిట శవం. మామయ్య కొడుకు చెప్తున్న ఈ వార్త వినేసరికి తన ఒంట్లో రక్తం గడ్డకట్టుకుపోయింది. తన చేతులారా ఒక ప్రాణిని చంపేశాడు. తను చేసింది ఘోర హత్య. శాంత తనకెందుకు రాయలేదు? పోనీ తల్లితోనైనా అసలు విషయం ఎందుకు చెప్పలేదు? తనకి రాస్తే వెంటనే వచ్చేవాడే. తన నోట్లోంచి ఒక్క మాట రాలేదు. మెదడు పనిచేయడం మానేసింది. ఆ క్షణిక దౌర్బల్యానికి ఇంత శిక్ష? భగవాన్, ఇంత ఘోరమా? సెలవులు అవ్వకుండానే సరంజామా కట్టేసుకుని కాశీ చేరుకున్నాడు. దృష్టి చదువు మీద లగ్నం చేయలేకుండా ఉన్నాడు. మనసు పశ్చాత్తాపంతో దహించుకుపోతోంది. దేని మీద దృష్టి నిలపలేకుండా ఉన్నాడు. ఏదో బాధ, తపన. ఆ 7 పరీక్ష పోయింది. తను చదివితేగా. కన్ను మూసినా తెరిచినా పుస్తకం పుచ్చుకున్నా ఎక్కడ చూసినా బండెక్కినప్పుడు అర్థించిన 2 కళ్ళే బలి పశువులాగా తన వంక చూసిందా? నిజంగా తను భలే కోరాడు. వేసంగిలో ఇంటికొచ్చాడు. ఎన్నోసార్లు తన పాప కృత్యాన్ని తల్లి ఎదుట వెళ్ళబోసుకోవాలని ప్రయత్నించాడు. కానీ గొంతులోంచి పెకిలి రాలేదు. అసలు తల్లి వంక సూటిగా చూడలేకపోయేవాడు తను. ఆ వేసంగిలోనే తనకి పెళ్ళయింది. పెళ్ళి వద్దు అనే ఓపిక కూడా లేదు తనకి. తల్లికి ఎదురు చెప్పే పాటి అర్హత తనకు లేదు. ఏదో యాంత్రికంగా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి కూతుర్ని చూడమంటే చూశానన్నాడు. ఆ పెళ్లి కూతురి కళ్ళలో తనకు శాంత కళ్ళు కనిపించాయే. భగవాన్ అనుకున్నాడు తను. 3 నిద్రలకు అత్తారింటికి వెళ్ళినప్పుడు తెలిసింది. అత్తారింటి 3వ ఇంట్లోంచి వినపడే ఆ భయంకరమైన రోదన, పిచ్చిగా అరిచే ఆ రోదన శాంత తల్లిదని పగలల్లా మామూలుగా ఉన్నా రాత్రి అయ్యేసరికి అలా బిగ్గరగా రోదిస్తూ కూర్చుంటుందిట. తనని చూడటానికి వచ్చిన ఆమెను పలకరించలేకపోయాడు. కడుపు శోకంతో ఏడ్చి ఆ తల్లి కళ్ళలోకి చూసే అర్హత తనకేది? తన అపరాధాన్ని ఆ తల్లికి ఎలా తెలియజెప్పడం? ఎక్కడో కోడి కూసింది. ఉలిక్కిపడి టైం చూశాడు నారాయణమూర్తి. 4కి 5 నిమిషాలు తక్కువ. మరో సిగరెట్ ముట్టించాడు. తెల్లారిపోయింది. అవును, ఎన్ని రాత్రుళ్ళు ఇలా తెల్లారలేదు. మళ్ళీ తను నిత్యకృత్యాల్లో పడతాడు. కానీ గుండెల్లోని ఈ గాయం మారదు. వెన్నెల రాత్రుళ్ళు తొలచి బాధ పెడుతుంది. ఎన్నోసార్లు తన పాపాన్ని తల్లికి నివేదించుకుందామని ప్రయత్నించాడు. కానీ చెప్పలేకపోయాడు. ఆఖరికి ఆ రోజు అమ్మకి తెలివి తప్పిపోయే ముందు తను ప్రయత్నించాడు. తల్లి తనని వదిలి వెళ్ళిపోతోంది. ఆ తుది గడియల్లోనైనా తన పాప కృత్యాన్ని ఆమెకి చెప్దామనుకున్నాడు. ఆమెకు చెప్పుకుంటే కానీ తనకి మనశ్శాంతి ఉండదు. ఈ క్షోభని తల్లికి నివేదించాలి. అప్పటికి కానీ తనకి నిష్కృతి లభించదు. అమ్మా అన్నాడతను. నూతిలోంచి వచ్చింది సన్నగా తన పిలుపు. తల్లి కళ్ళు తెరిచి చూసింది తన వంక. అంత బాధలోనూ ఆ కళ్ళలో ఎంత ఆర్ద్రత. అమ్మా, ఆ శాంత అన్నాడు. తన మాట పెకిలి రాలేదు. తల్లి తన చేతిని ఒక్కసారి గట్టిగా పట్టుకుంది. ఆ కళ్ళల్లో ఏదో భయం, ఏదో వేదన, కలవరపాటు. గబుక్కున కళ్ళు మూసుకుంది. ఇంతలో తన భార్య గదిలోకి రావడం, కాసేపట్లో తల్లికి పూర్తిగా స్మారకం పోవడం జరిగింది. తను చెప్దామనుకున్నది చెప్పలేకపోయాడు. చేసిన పాపం చెప్పి తల్లిని క్షమార్పణ వేడుకుంటే కొంత బాధ తగ్గేదేమో. కానీ తను పిరికివాడు, ఒట్టి పిరికివాడు. తల్లి తన ఘాతుక కృత్యాన్ని అర్థం చేసుకుందా? తన పాపం ఆమెకు తెలుసా?
అంతా తెలిసే సహిస్తూ వచ్చిందా? వీటికి జవాబులు లేవు. భగవంతుడు తన మనశ్శాంతిని హరించాడు. ఈ బాధతో, ఈ ఆవేదనతో, ఈ పాప ఫలంతో తను ఇట్లా కుంగిపోవాల్సిందే. ఇది శాంత ఇచ్చిన శాపమా? నారాయణమూర్తిని ఆమె నేత్రద్వయం నిరంతరం వెన్నాడుతూనే ఉంటుంది. అతనికి ఈ జన్మకి శాంతి లేదు. అతని ప్రశ్నకి జవాబులు దొరకవు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందా అండి? అయితే వెంటనే లైక్ చేసేయండి మరి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.